హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. రేపైతే అంటే ఈ వీకెండ్ అయితే 2 మూవీస్ రాబోతున్నాయి. ఒకటి 'రావు బహదూర్' 2 'నాగబంధం'. 2 సినిమాలు కూడా డిఫరెంట్ క్రేజీ ఫిలిమ్స్. డిఫరెంట్ వేస్‌లో ఉన్న సినిమాస్. అంటే ఒకటైతే డివోషనల్ డిపెండెన్స్ మీద వస్తుంటే, ఇంకోటి ఒక ఎక్స్‌పీరియన్స్ అంటూ, ఎక్స్‌పెరిమెంట్ అంటూ ఒక డిఫరెంట్ వేలో వస్తుంది. ముందుగా 'రావు బహదూర్' మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎప్పుడో అనౌన్స్ చేశారు. అండ్ ఇంకోటి అందరికి తెలిసిన వ్యక్తి సత్యదేవ్. ఇంకొకటి క్రేజీ విషయం ఏంటంటే, ముఖ్యంగా సత్యదేవ్ లీడ్ యాక్టర్ కన్నా మించింది ఏంటంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ డైరెక్టర్ ఈ సినిమా తీశారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమానే అతను తీయడం 'రావు బహదూర్'. సో ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే సత్యదేవ్ మీద ఏముంటదంటే, మనకి ఎప్పుడు యాక్టింగ్ మంచిగా చేస్తారు. ఇంకోటి ఆ డైలాగ్ మాడ్యులేషన్స్‌లో అంటే అది చూపించే విధానం ఫేస్‌లో మంచిగా చూపిస్తారు అనేది ఉంటది మోస్ట్‌లీ మనకి. బట్ మనం ఇంకా ఎక్స్‌పీరియన్స్ అందరికీ ఎక్స్‌పెక్టేషన్స్ దేని మీద ఏందంటే, ఖచ్చితంగా వెంకటేష్ మహా మీదే. ఎందుకంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' అదేం కొత్త సినిమా ఏం గాదు. కానీ ఆ చూపిచ్చే ఎగ్జిక్యూషన్‌లో నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ క్లైమాక్స్‌లో ఒక్కరు కూడా సీట్‌లో కూర్చోండ్రు. ఒకవేళ కూర్చున్నా గూడా వావ్! ఎలారా అనే ప ఖచ్చితంగా అదే ఉండుంటది ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం క్లైమాక్స్‌లో అన్నీ తెచ్చి కలిపేసి ఒక స్టాండర్డ్ జేసేయడం, ఇది చూపిచ్చడం. బట్ అది స్టార్ట్ చేసింది వెంకటేష్ మహా 'కేర్ ఆఫ్ కంచరపాలెం' డైరెక్టర్. సో, ఆ డైరెక్టరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 'రావు బహదూర్' సత్యదేవ్ గారితో వస్తున్నారు. అందులో ఇంకోటి క్రేజీ ఈ సినిమా ఏందంటే, మహేష్ బాబు గారి డిస్ట్రిబ్యూషన్. ఐ మీన్ ప్రెజెంట్ చేస్తున్నారు ఈ మూవీ 'జీఎంబీ ప్రెజెన్స్'. అందుకని ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏమాత్రం అంటే ఇంతమంది బ్యాక్‌గ్రౌండ్ ఉండి, ఇంతమంది క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ అంటే చూసాం మనం గూడా చెయ్యి పెట్టి అదేందో డిఫరెంట్ ఒక అనుమానం పక్షి అనే కాన్సెప్ట్ మీదొచ్చి చాలా ఇయర్స్ అంటే 100+ ఇయర్స్ బతికున్నాడు. ఇంకా ఒక అనుమానంతో అది క్లియర్ చేసుకోవడానికి అనే క్రేజీ లైన్ మీద వస్తున్నాడు. బట్ దాంట్లో దిగితే ఇంకా చాలా ఉంటాయి క్రేజీ. అంటే డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా చూసాం సత్యదేవ్‌ని. కానీ వీళ్ళందరిని ఎదుర్కోవడానికి ఒకటే 'నాగబంధంలో' ఉంది. అంటే అదే వస్తుందని కాదు నా అభిప్రాయం. ఏందంటే ఇంతమంది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి కూడా 'నాగబంధం'కి ఏమి బ్యాక్‌గ్రౌండ్ ఇంకోటి ఏమి లేకున్నా కూడా దాంతో ఇది పోటీ పడే విధంగా ఒకటుంది దీంట్లో కంటెంట్. ఎందుకంటే అతను తీసింది 150,00,00,000, 140,00,00,000 అని కాదు. అంత బడ్జెట్ పెట్టడంలో ఆ కంటెంట్ మీద అంటే హీరో మనకందరికి తెలిసి ఇంకోటైతే వావ్! అతని మీద డిపెండెన్స్ మీద ఉంటది. బట్ హీరో ఎవరో తెలీదు. హీరోయిన్‌లో అసలు మనం పట్టించుకోం. ఓన్లీ డెవోషన్ కంటెంట్ మీదే ఉంటది. డైరెక్టర్ అనుకున్నా కూడా ప్రెజెంట్ చేసేవాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు ఇంకోటిది. అందుకని ఓన్లీ కంటెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. మనం ట్రైలర్ కూడా చూసాం. ఏం ఎక్స్‌పెక్టేషన్స్‌గా అసలు ఎవ్వరు తెలీదు. మనకి ఏదో సినిమా వచ్చింది 'నాగబంధం' ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉంటది కావాలా అని ట్రైలర్ చూసాం మనం. నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే పిచ్చగా నచ్చింది. అంటే ఒక అసలు ఎక్స్‌పెక్టేషన్సే లేని నాకు ఒక నెక్స్ట్ లెవెల్‌లో వచ్చింది. ఒక రేంజ్ కిక్ వచ్చింది. ట్రైలర్‌లో చూస్తే అంటే శివుడే వచ్చాడనుకున్నా. బట్ అది తర్వాత రోజు ప్రెస్ మీట్స్ అట్లా పెడతారు కదా! అది శివుడు కాదు, నాగ సాధువులు దిగివచ్చారు అనేటట్టుగా చూపిచ్చారు. అండ్ హీరోకైతే ఈ సినిమా తర్వాత క్రేజీగా తయారవుతాడు టీఎఫ్ఐలో. నాకైతే అసలు కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్న సినిమా 'నాగబంధం'. క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ మీద ఇంకోటి మెయిన్‌లీ వెంకటేష్ మహా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న సినిమా 'రావు బహదూర్'. ఈ 2 సినిమాలు ఎలా ఉండబోతున్నాయో రేపు చూడాలి. నాకు తెలిసి మోస్ట్‌లీ జీఎంబీ ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్‌లీ మహేష్ బాబు ఫ్యాన్స్ సంథింగ్ సత్యదేవ్ గారికి ఫ్యాన్ ఫేస్ ఉంది. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' దానికి ఒక ఫ్యాన్ పేజ్ ఉంది. సో వీళ్ళందరూ మోస్ట్‌లీ 'రావు బహదూర్' అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ ఆల్రెడీ అందరికి తెలిసినోడు కాబట్టి ఫస్ట్ షో ఖచ్చితంగా 'రావు బహదూర్‌కెళ్తారు.' సెకండ్ ఒక డెవోషన్ ఎక్స్‌పెరిమెంట్ కాబట్టి సో ఎలా ఉంటుందో, ఎలా ఉండబోద్దో
అనే ప్రజెంటేషన్స్ ఎలా ఉండిపోతావు, ఒకవేళ గ్రాండెడ్ నాగబంధం ఇంకోటి గ్రాండెడ్ చూపిస్తారేమో అనే దాని మీద అయితే నాగబంధంకి వెళ్తారు. నాకు తెలిసి సెకండ్ చాయిస్ అయి ఉండొచ్చు. సేమ్ మేబీ నాకు కూడా అంతే. ఫస్ట్ షో నేను రావు బహదూర్కి వెళ్తున్నాను. అంటే క్రేజీ ఒక 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 ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఏమో మనకి దీనికన్నా నాగబంధం ఎక్కొచ్చేమో మంచిగా, ఎందుకంటే నాకు ట్రైలర్ బాగా నచ్చింది. సో ఇది చూసేసిన తర్వాత అది చూస్తే నాకు మైండ్లో అది ఉండి మంచి గ్రాండియర్గా ఉంటుంది అనేది నా ఫిలాసఫీ. సో అది ఒకవేళ మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ మీరు ట్రైలర్ చెక్ చేసి ఉంటారు. ఒకవేళ ట్రైలర్ చెక్ చేయకపోయినా ప్రెస్ మీట్స్ సంథింగ్ వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు ఇక్కడ చూసాను, కనీసం కంటెంట్ ఎక్కడో ఒకటి చూసుంటారు. మీకేమనిపించింది ఒకసారి మనకి కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ రికవరీ. ఆల్మోస్ట్ రావు బహదూర్ బయటికి అయితే ఇంకా రాలేదు, కానీ ఇది మాత్రం 140 crores పెట్టారంట. హీరో ఎవరు తెలియదు, హీరోయిన్స్ సరే నభా నటేష్ తప్ప ఎవరు తెలియదు, డైరెక్టర్స్ మనకు అనవసరం. ఎట్లాగున్న సినిమా ఒక కంటెంటే మాట్లాడి మౌత్ టాక్తోనే ఉంది అనుకున్న టైంలో నెక్స్ట్ లెవెల్ ఓటీటీ రైట్స్ తీసుకుంది. ఆల్మోస్ట్ 120 crores బడ్జెట్లో ఆల్మోస్ట్ 80 crores ఓన్లీ ఓటీటీ రైట్సే కంప్లీట్ చేసుకుంది కంప్లీట్గా. ఇంకా మోస్ట్లీ ఇంకా థియేటర్ నాన్ థియేటర్కల్ మొత్తం కలుపుకున్నా కూడా 20 crores టార్గెట్ పెట్టారంట. సో నాకు ఎందుకు సింపుల్ అనిపిస్తుంది. బట్ రావు బహదూర్ కూడా మోస్ట్లీ థియేటర్స్ ఉంటాయి కాబట్టి అది కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మోస్ట్లీ పాన్ ఇండియా మూవీ కాబట్టి కొంచెం హిందీ వాళ్ళకి ఏమైనా నచ్చితే ఒకవేళ ఎక్కితే ఈజీగా రికవరీ అనిపిస్తుంది నాకు ఎందుకు. అది చూద్దాం రేపు ఎలా ఉంటుందో అసలు మొత్తం రావు బహదూర్ వర్సెస్ నాగబంధం.